తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ రాజకీయ జీవితంపై ముప్పు మబ్బులు కమ్ముకున్నాయా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే రాజకీయ విశ్లేషకులు అవును అనే అభిప్రాయానికి వస్తున్నారు. జనసేన ఏర్పాటైనప్పటి నుండి పార్టీకి అంకిత భావంతో పనిచేసి పవన్ కళ్యాణ్ కి నమ్మకస్తుడిగా ఉన్న కిరణ్ రాయల్ ఇప్పుడు వివాదాల కేంద్రమయ్యారు. ఇవన్నీ ఆయన తప్పిదాల ఫలితమా లేక ప్రత్యర్థుల కుట్ర అన్నది చర్చనీయాంశంగా మారింది. కిరణ్ రాయల్ పేరు జనసేన వర్గాల్లో పరిచయం అవసరం లేదే. గత దశాబ్ద కాలంగా పార్టీ కోసం గలమెత్తుతూ పార్టీ ఉనికిని ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీకి తీవ్ర సంక్షోభం ఉన్నప్పుడు కూడా జనసేన తరపున తన గొంతు వినిపించారు. ఆ సమయంలో వైసీపీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొని పోలీస్ కేసులు, కోర్టు సమస్యలతో సైతం పోరాడారు. ఇంతటి రాజకీయ ప్రయాణం చేసిన కిరణ్ రాయల్ ఇప్పుడు ఎదుర్కొంటున్న లక్ష్మీరెడ్డి వివాదం ఆయన కెరీర్ ను సంక్షోభంలోకి నెట్టివేస్తుందా లేక రాజకీయ ప్రత్యర్థులు ఉద్దేశపూర్వకంగా ఆయన ఇరికిస్తున్నారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. తిరుపతికి చెందిన లక్ష్మీరెడ్డి అనే మహిళ ఇటీవల మీడియా ముందు కొన్ని ఆరోపణలు చేశారు. ఆమె భర్త కరోనా సమయంలో మరణించగా అప్పటికే కిరణ్ రాయల్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని ప్రచారం జరిగింది. ఆర్థిక లావాదేవీలతో పాటు వ్యక్తిగత సంబంధాలపై పలు ఆరోపణలు వచ్చాయి. ఆమె బయటపెట్టిన కొన్ని ఫోటోలు, వీడియోలు ఈ వివాదానికి మరింత బలం చేకూర్చాయి. కిరణ్ రాయల్ మాత్రం ఇవన్నీ మార్ఫింగ్ చేయబడినవని పేర్కొన్నారు. అయితే లక్ష్మీరెడ్డి విడుదల చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఈ వివాదం పెద్దదైంది. ఈ వీడియోను వైసీపీ నేతలు మాత్రమే కాకుండా జనసేనలోని కొంతమంది నేతలు కూడా వ్యాప్తి చేయడం గమనార్హం. అంతేకాదు పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వర్గంతో పాటు జనసేనానిలోని కొంతమంది నేతలు కిరణ్ రాయల్ కు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం పెద్దదిగా మారిన తర్వాత మీడియాలో కూడా వ్యతిరేక ప్రచారం ఊపందుకుంది. కొంతమంది మీడియా సంస్థలు కిరణ్ రాయల్ ను టార్గెట్ చేయగా మరికొందరు ఆయనకు మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా వైసీపీకి చెందిన న్యాయవాదులు కూడా లక్ష్మీరెడ్డికి మద్దతుగా నిలిచారు. గతంలో జైపూర్లో లక్ష్మీరెడ్డిపై నమోదైన కేసులో కిరణ్ రాయల్ హస్తం ఉందంటూ ఆమె ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం పెద్దదిగా మారిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కిరణ్ రాయల్ కి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం. దీని ప్రకారం ఆయన రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అయితే కిరణ్ రాయల్ మద్దతుదారులు మాత్రం ఇది తాత్కాలిక నిషేధమని, పవన్ కళ్యాణ్ కు ఆయనపై ప్రత్యేకమైన అనుభూతి ఉందని చెబుతున్నారు. ఇప్పటివరకు ఉగాదికి రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని, తిరుపతి నుంచి కిరణ్ రాయల్ పేరు ఖచ్చితంగా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ తాజా పరిణామాలు చూస్తే పార్టీ వర్గాలు ఆయనకు అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ క్లీన్ ఇమేజ్ కు ప్రాధాన్యం ఇస్తారని, కాబట్టి ఈ వివాదం సీరియస్ గా తీసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కిరణ్ రాయల్ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేసి లక్ష్మీరెడ్డి ఫోటోలు, ఆడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్లు మార్ఫింగ్ చేయబడ్డాయని ఆరోపించారు. అంతేకాదు పసుపులెట్టి సురేష్ అనే వైసీపీ నేతను కూడా దీనిలో నిందితుడిగా చేర్చారు. సురేష్ గతంలో జనసేనలో కీలక నాయకుడిగా ఉన్నప్పటికీ కిరణ్ రాయల్ తో విభేదించి పార్టీ విడిచిపెట్టారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యభిచార ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అదే తరహాలో కిరణ్ రాయల్ కి వ్యతిరేకంగా అతని రాజకీయ ప్రత్యర్థులు సన్నద్ధమవుతున్నారనిపిస్తోంది. కిరణ్ రాయల్ గతంలో పార్టీకి చేసిన సేవలు తలుచుకుంటే ఆయన కెరీర్ ఇప్పుడు సంక్షోభంలో పడ్డం ఆయన మద్దతుదారులకు బాధ కలిగిస్తోంది. పార్టీ కాలంలో కష్టపడి పోరాడిన నేత ఇప్పుడు సమస్యల్లో చిక్కుకోవడం బాధాకరమని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ఏ నిర్ణయం తీసుకుంటారు? కిరణ్ రాయల్ ని పార్టీకి దూరం చేస్తారా లేక ఆయన మరోసారి సమర్థించుకుంటారా అన్నది వేచి చూడాల్సిన విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.